హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే కాఫీ విత్ కిల్లర్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 40 minutes రన్ టైంతో ఆహాలో అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. సో ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఆర్పి పట్నాయక్ గారే డైరెక్షన్ చేశారండి, స్టోరీ కూడా ఆయనే. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఆహా వాళ్ళు ఎలాగో తెలుసు కదా, ఎప్పుడో రాడ్ మూవ్స్ వేస్తూ ఉంటారు. సో యాజ్ యూజువల్ ఇది కూడా ఆ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. సో మూవీ అంతా కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే తీసుకొచ్చారండి. అండ్ అలానే మన నాని గారు ఆ మూవీ ఉంటుంది కదా, ఆ టైప్లోనే ఏదో చేద్దామని చూపించారు. అంతా ఒక ప్లేస్లోనే జరుగుతున్నట్టు ఆ కాన్వర్సేషన్ అదంతా కూడా. అండ్ మొత్తం అంతా కూడా కామెడీ జానర్లో పెట్టుకొని ఇది ఒక థ్రిల్లర్లా ఫీల్ అవునంటే ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి. సో ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ ఏది కూడా మనకైతే కన్విన్సింగ్గా అనిపించదండి. సో ఇంకా నవ్వు తెప్పించిన కామెడీ ఒకటి అండ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్టింగ్గా అలా తీసుకెళ్లే ప్లాట్ కూడా లేదండి. ఒక ఫోర్స్డ్గా వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ ఒకటి. సో ఇలా ఈ సీన్స్ అన్నీ కలిపేసి 1 hour 40 minutes కాస్త నాకైతే 3 hours చూసినట్టు అనిపించింది. లిటరల్లీ ఎప్పుడైపోతారా బాబు, ఎప్పుడు రివ్యూ చేస్తానా అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీ చూడొచ్చా అంటే జస్ట్ చూడొచ్చు, అట్లే కంటెంట్ ఏం లేదు. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ కెరీర్కి అయితే ఒక అతను ఫోన్ చేసి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాడు ఇతను చంపాలని చెప్పి. సో ఆ ప్రొఫెషనల్ కెరీర్ అతను చంపాడా లేదా, మధ్యలో వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. అసలు మూవీ ఎటు నుంచి ఎటు వెళ్తుందో మనకైతే అర్థం కాదండి. ఒక పక్క రవిబాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళంతా కామెడీ ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఏమో ప్రేమ జంట అది ఇది అంటూ ఇంకొక స్టోరీని చూపిస్తారు. ఇంకో పక్క ఏమో ఒక ల్యాప్టాప్ వేసుకుని వీళ్ళే పెద్ద హ్యాకర్స్ అన్నట్టుగా చూపిస్తుంటారు. ఇంకో పక్క ఏమో పోలీసులు అయితే డీల్ మాట్లాడుకుంటుంటారు. ఇంకో పక్క ఏమో ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. వీటన్నిటి మధ్యలో అయితే విలన్ మొహం అయితే ఎవరికి చూపించారో, దాంతో కిల్లర్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సో లిటరల్గా అయితే మన పేషెన్స్ టెస్ట్ అని చెప్పాలండి. జస్ట్ ఒక 10 minutes షార్ట్ ఫిల్మ్లో అయిపోయే స్టోరీని వీళ్ళైతే 1 hour 40 minutes ట్రాక్ చేశారనిపించింది. సో నేను ఇన్ని స్టోరీలు చెప్పాను కదా, ఇన్ని కాన్వర్సేషన్లో ఒక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదండి, ఏదో వెళ్తూ ఉంటుంది అంతే. సో బీజిఎంతో అక్కడక్కడ లేపుదామని ట్రై చేశారు కానీ ఏం వర్కౌట్ అవ్వలేదండి. కంటెంట్ లేకపోతే బీజిఎంతో పెట్టుకుని ఏం ఉపయోగం చెప్పండి. సో అట్లీస్ట్ కొద్దిగా ఎంటర్టైనింగ్గా తీసుంటే మాత్రం కొద్దిగా అయితే ఇదైతే ఓటీటీకి పర్లేదు చూడొచ్చు అనిపించేది. ఇంకా టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా వీక్ అండి. సినిమాటోగ్రఫీ ఏదో పర్లేదు రిచ్గా ఉంది అనిపిస్తుంది కానీ అక్కడక్కడ షేకీ షాట్స్ కానీ అన్స్టేబుల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమాటోగ్రఫీ అంతా. ఇంకా లాజిక్స్ అయితే దేవుడికే తెలియాలి, ఒక్కటంటే ఒక్క లాజిక్ కూడా వర్కౌట్ అవ్వదు. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బయటికి ఏంటంటే, మూవీ తీసిన తర్వాత టీం అంతా కూర్చొని ఫైనల్ కట్ చూసుకొని ఈ మూవీ కొద్దిగా ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా ఉందా లేదని చూసుకొని ఆహా కమ్మేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఆహా వాళ్ళు కూడా ఏ సినిమా పడితే ఆ సినిమాని కొనేస్తున్నారంటే మన మీద అయితే రుద్దేస్తున్నారు. లిటరల్లీ ఇలాగే కొనసాగితే ఆహా అయితే ఓటీటీ నాకు తెలిసి మొదలుపడిపోతుంది. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ అనిపించిందండి. దీనికంటే మన అల్లా రాజేష్ గారి సినిమాలు అయితే చూసుకుంటే బెటర్ యూట్యూబ్లో నన్ను అడిగితే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించింది కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.